వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. సినిమాల్లో స్పెషల్ సాంగ్లకు క్రైటీరియా ఏంటి? కంటెంట్ డిమాండ్ చేస్తే ఐటమ్ సాంగ్ ఉంటుందా, లేకుంటే స్క్రీన్ కలర్ఫుల్గా కనిపించాలని స్పెషల్ సాంగ్లను డిజైన్ చేస్తారా? ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ని టచ్ చేస్తే పక్కాగా ఐటమ్ సాంగ్లు ఉండాల్సిందేనా? ఇంతకీ రిలీజ్కి రెడీ అంటున్న భారీ సినిమాల్లో ఈ సాంగ్ల కథ ఏంటి చూసేద్దాం రండి. ఒక్క పాట, జస్ట్ ఒకే ఒక్క పాట సినిమాకు ఊపు తెస్తుందంటే నమ్మలేమనేవారు కూడా పుష్ప సినిమాకు నార్త్లో వచ్చిన క్రేజ్ చూశాక నమ్మి తీరారు. ఊ అంటావా సాంగ్ అన్ని భాషల్లోనూ ఊపేసింది. ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సెకండ్ పార్ట్లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. ఆగస్టు 15 వచ్చే పుష్ప 2లోనే కాదు, అక్టోబర్కి సిద్ధమవుతున్న దేవర మీద కూడా ఈ నజర్ బాగానే ఉంది. స్పెషల్ సాంగులను మరింత స్పెషల్గా డిజైన్ చేస్తారనే పేరుంది కొరటాల శివకు. తారక్ ఊర మాస్ గెటప్లో నటిస్తున్న ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడానికి కూడా బోలెడంత స్కోప్ ఉంది. అందుకే తారక్తో స్టెప్పులేసే చిన్నది ఎవరంటూ స్వీట్గా ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇంతకీ భామ పక్కా లోకలా లేకుంటే నార్త్ నుంచి రావాల్సిందేనా అనేది కూడా ఆసక్తి పెంచుతోన్న విషయం. మరి కల్కి సంగతేంటి? అప్పుడెప్పుడో సాహోలో స్పెషల్ సాంగ్ చూశారు జనాలు. బ్యాడ్ బాయ్ అంటూ అప్పుడు స్టెప్పులేసిన ప్రభాస్ ఇప్పటిదాకా మళ్లీ అలాంటి స్పెషల్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. కల్కి సబ్జెక్ట్ని, నాగ్ అశ్విన్ స్టైల్ని చూస్తోన్న వారికి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందనే హోప్స్ ఏటూ లేవు. ఒకవేళ ఉంటే మాత్రం స్వీట్ సర్ప్రైజే అవుతుందంటున్నారు క్రిటిక్స్. మరి శంకర్ సంగతేంటి? గేమ్ చేంజర్లో జిగేల్ మనిపిస్తారా? రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్లో స్పెషల్ సాంగ్ ఉంటుందనే హింట్స్ అయితే ఇప్పటిదాకా లేవు. ఇటు కియారా, అటు అంజల్తో సాంగ్స్ని ప్లాన్ చేశారట శంకర్. షూటింగ్ ఇంకా ఉంది కాబట్టి ఫర్దర్గా అలాంటివేమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ అబ్బాయి తూచుమనిపించినా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓజీలో అయితే కెవ్వు కేక అనిపించేలా సాంగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సెట్స్ మీదున్న ఈ సినిమాల్లో స్పెషల్గా అపియరెన్స్ ఇచ్చే బ్యూటీస్ ఎవరెవరా అని ఆరాలు కూడా మొదలయ్యాయండోయ్. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనే పేరుండేది సూపర్ స్టార్ కృష్ణకు. ఇప్పుడు సేమ్ నేమ్ కోసం ట్రై చేస్తున్నట్టుంది మహేష్ స్టైల్ చూస్తుంటే. ఓవైపు రాజమౌళి సినిమాకు ఇంకా స్టార్ట్ కానే లేదు. అంతలోనే ఆ సినిమా లుక్తో పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చేశారు మహేష్. మొన్నటి దాకా చాటుమాటుగా తిరిగిన మహేష్ ఇంత డేర్ ఎందుకు చేస్తున్నట్టు చూసేద్దాం, వచ్చేయండి. నా కెరీర్లో లాస్ట్ మాస్ మసాలా రీజనల్ సినిమా ఇదేనని గట్టిగా ఫిక్స్ అయిపోయారు మహేష్. అందుకే గుంటూరు కారంలో ఎన్ని రకాల మ్యాజిక్లు చేయొచ్చో అన్నిటినీ చేసేశారు. మాస్ స్టెప్పులు, డైలాగులు, ఈలలు, గోలలు, కామెడీ టైమింగ్, యాక్షన్ ఫోర్స్ అన్నిటినీ కలగలిపి కమర్షియల్ సినిమా చేసేశారు. ఇప్పుడు అసలు సీన్ స్టార్ట్ అయింది. త్వరలోనే రాజమౌళి సినిమా ఓపెనింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా కసరత్తులే చేస్తున్నారు సూపర్ స్టార్. ఆ సినిమా కోసమే లాంగ్ హెయిర్ కూడా పెంచారు. ఈ లుక్ ని మొన్నటి దాకా హైడ్ చేస్తూనే తిరిగారు. అలాంటిది ఇప్పుడు ఓపెన్ గానే ఈ లుక్ లో బయట కనిపిస్తున్నారు మహేష్. మహేష్ హెయిర్ స్టైల్ ని మంజులా ఆట పట్టించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యాక్చువల్ గా ఈ లుక్ తో ఓ టెస్ట్ షూట్ చేశారట జక్కన్న. పెద్దగా సెట్ కాకపోవడంతో ఇంకాస్త జుట్టు పెంచి మరో స్టైల్ ట్రై చేద్దామని అనుకున్నారట. అందుకే ఇప్పుడు మహేష్ బేఫికర్ గా లుక్ రివీల్ చేస్తున్నారు అన్నది న్యూస్. జక్కన్న థీమ్ లో మహేష్ ఎలా ఉంటారో చూడ్డానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అంటున్నారు ఫ్యాన్స్. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదులే అనేది మహేష్ పాడే పాట. నలుగురికి కావాల్సింది ఇవ్వడంలోనే మజా ఉంది అనేది తారక్ మాట. అందుకే నలుగురితో ఉన్నప్పుడు వాళ్లలాగానే ఉండాలనుకుంటున్నారు ఎన్టీఆర్. మరి ముంబై వీధుల్లో ఆయన ప్లానింగ్ ఫలిస్తుందా? కమాన్, లెట్స్ వాచ్. నార్త్ జనాలు చూపించే ప్రేమలో మునిగి తేలిపోతున్నారు తారక్. ప్రస్తుతం తారక్ మకాం ముంబైలోనే. అక్కడే వార్ 2 షూటింగ్ చేస్తున్నారు. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా మీద క్రేజ్ కూడా ఓ రేంజ్లో ఉంది. ఓవైపు పగలంతా షూటింగ్లు చేసుకుంటూ మరోవైపు సాయంత్రానికి పార్టీలకు హాజరవుతున్నారు తారక్. ముంబైలో రణబీర్ కపూర్, ఆలియా, కరణ్ జోహార్ అండ్ అదర్స్ తో కలిసి తారక్ పార్టీకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. రోమ్ లో ఉంటే రోమన్ లాగా ఉండాలంటారు కదా, ప్రస్తుతం అలాంటి అలవాట్లే చేసుకుంటున్నారు తారక్ అంటున్నారు నెటిజన్స్. టాలీవుడ్లో పార్టీ కల్చర్ పెద్దగా లేకపోయినా ముంబై వీధుల్లో జరిగే విషయాల గురించి సెలబ్రిటీ లోకానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందులోనూ
తారక్కి అక్కడ కరణ్ జోహార్ లాంటి వారి సపోర్ట్ ఎలాగూ ఉంది కాబట్టి ఆ వాతావరణానికి త్వరగానే అలవాటు పడతారు అన్నది అభిమానుల మాట. నార్త్ సర్కిల్స్ లో ఈజ్ తో మింగిల్ అయితే ఫ్యూచర్ లో అక్కడ సినిమా ఈవెంట్స్ కి, ప్రీమియర్లకి సెలబ్రిటీల సపోర్ట్ కూడా అదే స్థాయిలో ఆశించవచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. RRR టైంలోనే నార్త్ కల్చర్ కి, అక్కడ పాపరాలజీల స్టైల్ కి బాగా అలవాటు పడ్డారు తారక్ అండ్ చెర్రీ. ఇప్పుడు వారు చూస్తున్నది నేర్చుకుంటుందంతా బోనస్సే అంటున్నవారు లేకపోలేదు. వార్ 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయి దేవర ప్రమోషన్లు చేసే టైంకి తారక్ పక్కా ముంబై వాలాగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది మరికొందరి మాట. ఏప్రిల్ ఎండింగ్ లో ఉన్నాం, ఎండలు మండిపోతున్నాయి. అయినా మన సినీ స్టార్స్ మాత్రం నిర్విరామంగా షూటింగ్లు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ లో కొందరుంటే ఇతర ప్రాంతాల్లో మరికొందరు షూటింగ్లు చేస్తున్నారు. ఇంతకీ ఏ స్టార్స్ ఎక్కడున్నారో ఓ లుక్కేసేద్దాం, వచ్చేయండి. రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలని తారక్కి బాగా తెలుసు. ఇప్పుడు ఆయన ముంబైలో ఉన్నారు. అక్కడ సెలబ్రిటీల పార్టీలకు జోరుగా హాజరవుతున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతోన్న వార్ 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో దేవర్ షూట్ శంషాబాద్ లో జరుగుతోంది. తారక్ లేని పోర్షన్ ని కంప్లీట్ చేస్తున్నారు కొరటాల శివ. నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. శర్వానంద్, రామ్ అబ్బరాజు కాంబోలో ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్లోనే స్పీడ్గా జరుగుతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు సినిమా షూటింగ్ RFCలో జరుగుతోంది. మంచు విష్ణు, భక్త కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే కంటిన్యూ అవుతోంది. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల కెప్టెన్సీలో తెరకెక్కుతున్న విశ్వం సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న తండేల్ సినిమా షూటింగ్ BHEL సెట్లో తెరకెక్కుతోంది. నిన్న అలా జరిగింది, మొన్న అలా అయింది అంటూ గతాన్ని తవ్వుకునేంత తీరిక లేదు జనాలకు. ఇవ్వాలేంటి, ఇప్పుడేంటి అనేదే మాట్లాడుకుందాం గురు అని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఆన్ ది స్పాట్ లెక్కల ప్రకారం మూవ్ అవుతామని స్పోర్టివ్గా ముందుకెళ్తుంది. లేటెస్ట్గా తండేల్ OTT డీల్ క్లోజ్ అయిన తీరు చూసి అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. లవ్ స్టోరీ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అని అనగానే అక్కినేని వర్గాల్లో సందడి మామూలుగా కనిపించలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించకపోయినా నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బీభత్సంగా వర్కౌట్ అయింది. ఆ క్రేజ్ తండల్ అనౌన్స్మెంట్ టైంలోనూ బాగా కనిపించింది. రీసెంట్గా దూతా వెబ్ సిరీస్తో మంచి పేరు తెచ్చుకున్నారు నాగ చైతన్య. ఆల్రెడీ కార్తికేయ సీక్వెల్తో నార్త్ జనాలను మెప్పించారు చందు ముండేటి. చైతు, చందు కాంబో అనగానే మన దగ్గర కూడా మంచి పేరే ఉంది. ప్రేమం, సవ్యసాచి సినిమాలు చేశారు వీరిద్దరు. తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ మూవీ OTT రైట్స్ ని 40 కోట్లకు నెట్ఫ్లిక్స్ తీసుకుంది. నాగ చైతన్య ప్రీవియస్ సినిమాలు పెద్దగా ఆడకపోయినా తండేల్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని నెట్ఫ్లిక్స్ అంత మొత్తాన్ని ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. 80 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న సినిమాకు సగానికి సగం డిజిటల్ రూపంలో వచ్చేయడంతో హ్యాపీగా ఉన్నారు మేకర్స్. అవకాశం రావడం, సక్సెస్ రావడం తేలిక కాదు. అంతా కష్టపడి తెచ్చుకున్నాక వాటిని నిలబెట్టుకోవడానికి బోలెడంత కృషి చేయాలి. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ విషయాల్నే పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కెరీర్ రాకెట్లా స్పీడ్గా దూసుకుపోవాలంటే టిల్లు స్క్వేర్ లాంటి ఒకే ఒక్క సినిమా చాలు అన్నట్టుంది సిచ్యువేషన్. టిల్లు స్క్వేర్లో మల్లు గర్ల్ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయారు కుర్రకారు. ఆ హవా చూసిన మేకర్స్ అనుపమకి అడ్వాన్సులు పంపడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ తెలుగులో పరదా, మలయాళంలో మరో సినిమా ఉంది ఈ బ్యూటీ చేతిలో. మరికొన్ని సినిమాలు త్వరలోనే అనౌన్స్ అవుతాయన్నది ఆమె తరపున వినిపిస్తోన్నమాట. టిల్లుతో వచ్చిన సక్సెస్ని జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ లిల్లీ. మరి రాకరాకొచ్చిన అవకాశాన్ని పూజా హెగ్డే కూడా ఇలాగే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారా? ఆల్రెడీ అఖిల్తో హిట్ చూసిన పూజా హెగ్డే నెక్స్ట్ చైతన్యతో కూడా క్రేజీ ఆఫర్ తెచ్చేసుకున్నారు. ఇదివరకే చైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమా చేశారు. కానీ అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ నెక్స్ట్ విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండతో చేయబోయే సినిమా మాత్రం పూజకి మోస్ట్ ఇంపార్టెంట్. కంబ్యాక్లో ఆమె కెరీర్ని డిసైడ్ చేసే మూవీ అవుతుంది కాబట్టి ఇప్పుడు పూజ ప్రతి స్టెప్పు జాగ్రత్తగా వేయాల్సిందే. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.